నమస్తే ఫ్రెండ్స్, ఇది ఎస్టీ ప్యాన్లో చిన్న కనెక్టర్ ఉన్న ప్యాన్లో హెచ్టీ ప్యాన్లో. కానీ ఇది వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ ఎస్టీ ప్యాన్లో ఈ చిన్న కనెక్టర్ ఉన్న ఎస్టీ ప్యాన్లో పెద్ద కాపు వచ్చింది అనమాట. ఇది ఈ సింగిల్ కాపు పెద్ద కాపు వచ్చింది. మామూలుగా చిన్న కాపు వస్తుంది ఎస్టీ ప్యాన్లో, కానీ దీనికి పెద్ద కాపు వచ్చింది. నేను ఫస్ట్ టైం చూడడం ఈ పెద్ద కాపుతో వచ్చిన ప్యాన్లో. ఇది కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఆన్ చేశాను, బ్లాంక్ ఆన్ అయింది. ఒకసారి కంప్లైంట్ క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వోల్టేజ్ చూద్దాం. ఏ వోల్టేజ్ వస్తున్నాయి, ఏ వోల్టేజ్ మిస్ అవుతున్నాయి చూద్దాం. ఎరోడియస్ సెట్ ఎరోడియస్ ఓడిచ్చాడు దీనికి మ్యాపింగ్కి. టీకాన్ అంతా సేమ్ టు సేమే, కానీ స్కాలర్ మాత్రం డిజైన్ పెద్ద ప్యానల్ పెద్ద కాపుకి స్కాలర్ డిజైన్ చేశాడు. ఒకసారి చూద్దాం. ప్యానల్ వోల్టేజ్ 12 వోల్ట్స్ వస్తుంది. VGL చూద్దాం. ఇది VGL పాయింట్ ఏం రావట్లేదు. VGL పాయింట్ రాలేదంటే VGH పాయింట్ కూడా రాదు. ఇచ్చేదంటే ఏదో ఇది VGH పాయింట్ ఏం రాలేదు. ఏదో ఒక వోల్టేజ్ వస్తే మనకి 90% లైన్స్ కానీ ఏమైనా రావచ్చు. ఏవి రాలేదంటే మదర్ బోర్డ్లో పిఎఫ్లు ఏమైనా బర్న్ ఉన్నాయని చూస్తాను. పిఎఫ్లు అయితే బర్నింగ్ ఏం లేవు. కాపీ ఏమన్నా సైడ్లు కానీ బర్న్ అయిందేమో చూద్దాం ఒకసారి. కాపుది రైట్ సైడ్ బర్నింగ్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ కూడా బర్న్ ఏం లేదు. బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ బర్న్ ఏం లేదు. రైట్ సైడ్ కూడా బర్న్ ఏం లేదు. అయితే సీకేవీలు ఇచ్చాడు. సీకేవీలు కట్ చేసి చూద్దాం ముందు రైట్ సైడ్కి. ఇక్కడ కొన్ని ట్రాక్లు మాత్రం కట్ చేశాను. 1, 2, 3, 4 ట్రాక్లు కట్ చేశాను. ఇవి ఏమన్నా చూద్దామని. ఏం ఉపయోగం ఏం లేదు, 4 కట్ చేసినా సరే. మొత్తం టోటల్ కట్ చేద్దాం సరే. ఓకే, మొత్తం టోటల్గా కట్ చేశాను. చూద్దాం ఒకసారి ఆన్ చేసి. ఎక్కడ కూడా ఏం కూడా రాలేదు. ప్లాస్టిక్ ట్రాక్ ఇది కూడా ఏమైంది?
సారీ, ఆ సైడు బాగాలేదు. సారీ, బాగాలేదు కాదు, ఆ సైడ్ సీకేబీలు కట్ చేసినా సరే మనకి వేరియేషన్ ఏం లేదు. లెఫ్ట్ సైడ్ కట్ చేద్దాం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కట్ చేశాను. కట్ చేస్తే ఇలా ఇలా ఆన్ అయింది, లైన్స్తో ఆన్ అయింది ఇలాగా. ఇది మనం రైట్ సైడ్ ఆన్ చేసాం కాబట్టి రైట్ సైడ్ కలిపేద్దాం. ముందు రైట్ సైడ్ కట్ చేసాం కాబట్టి ఈ రైట్ సైడ్ ఇవన్నీ కూడా మనం ఒకసారి జాయింట్ చేసి చూద్దాం. జాయింట్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కట్ చేసినప్పుడు అది పిక్చర్ కనిపించింది కాబట్టి, అదే లైటింగ్ మిగతా వోల్టేజ్లన్నీ ఆన్ అయ్యి వైట్ బార్స్ ఆన్ అయింది కాబట్టి ఇది ఒకసారి ఇవి అన్నీ కూడా మనం జాయింట్ చేసి చూద్దాం. మొత్తం కలిపేసాను, రైట్ సైడ్ మొత్తం జాయింట్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఏమైనా లేదు, బ్లాంక్ ఆన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్ చేసినప్పుడు ఆన్ అయింది, లైటింగ్ ఆన్ అయింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ అన్నీ జాయింట్ చేసేస్తే ఇంకా లైటింగ్ ఆన్ అవ్వలేదు. మళ్ళీ మొత్తం బ్లాంక్ అయింది సెట్. ఈ ప్యానల్కి రైట్ సైడ్ షార్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా షార్ట్ ఉంది. మనకి ఇక్కడ సీకేబీలు ఇక్కడ ఇచ్చాడు 1 2 3 4 అని, 1 2 3 4 సీకేబీలు 4 ఇచ్చాడు. ఈ ప్యానల్కి 4 ట్రాక్లే. అయితే మనకి లెఫ్ట్ సైడ్ సీకేబీ 1 షార్ట్ అయింది, సీకేబీ B1. మనకి సింగిల్ కాప్ ప్యానల్లో ఎలా అయితే 4 సీకేబీ ట్రాక్లు ఇస్తాడో అలాగే ఇక్కడ కూడా 4 సీకేబీ ట్రాక్లు, ఒక ఎస్టీ ట్రాక్ ఇచ్చాడు. మనకి లెఫ్ట్ సైడ్ సీకేబీ 1 సీకేబీ B1 షార్ట్ అయ్యాయి. నాలుగు ట్రాక్లు షార్ట్ అయ్యాయి. లెఫ్ట్ సైడ్ రెండు ట్రాక్లు షార్ట్ అయ్యాయి లెఫ్ట్ సైడ్. మనకి సింగిల్ కాప్ ప్యానల్ ఎలా అయితే ఇచ్చాడో అలా ఇచ్చాడు. 4 సీకేబీలు 4 ఇచ్చాడు ఇందులో. మామూలు ఎస్టీ ప్యానల్లో సీకేబీలు ఎక్కువగా ఉంటాయి, 8 దాకా ఉంటాయి. కానీ ఇందులో అయితే మాత్రం 4 ఇచ్చాడు సీకేబీలు. ఇప్పుడు మనం సార్ ఆన్ చేశాను, ఆన్ అయింది, అంతా బాగానే ఉంది. పిక్చర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకు లెఫ్ట్ సైడ్ సీకేబీ 1 సీకేబీ B1 షార్ట్ అయ్యి మనం 4 సీకేబీ 1 సీకేబీ 2 సీకేబీ 3 సీకేబీ 4 4 కూడా ఓకే ఫ్రెండ్స్, సరిపోయింది, కరెక్ట్గానే ఉంది అంతాను. వోల్టేజ్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఈ టైప్ ప్యానల్స్లో మనకి ఫస్ట్ మనం ఇది చేయడం కూడా ఫస్ట్. ఎందుకంటే ఈ టైప్ ప్యానల్స్ అంటే ఎస్టీ ప్యానల్ చాలా చేసాం, కానీ ఎస్టీ ప్యానల్స్లో ఈ పెద్ద కాఫ్ వచ్చింది అన్నమాట. ఇందులో పెద్ద కాఫ్ వచ్చిన ప్యానల్ మనం ఈ టైప్ ప్యానల్ చేయడం ఫస్ట్ టైము. కానీ ఇది కూడా సీకేబీలు, కాకపోతే ఇది సీకేబీలు 4 ఇచ్చాడు దీనికి. సీకే 1 సీకే 2 సీకేబీ B1 సీకేబీ B2 తర్వాత ST1 పిన్ ఒకటి, ST1 ట్రాక్ ఒకటి. ప్రస్తుతానికి అయితే బాగుంది. మరి మనకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇది ఎంతకాలం పనిచేస్తుంది ఒకసారి చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో కొంచెం ల్యాగ్ ఉంటుంది, వీడియో పాస్ చేయడం మానేసాను ఆటోమేటిక్గా.
అందుకని కొద్దిగా లాగ్ ఉంటుంది, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.